ఏంటమ్మా? సోను మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళినట్టుంది, చూసొస్తాను. నువ్వు ఆయన వెళ్తారు. ఏమండే ఏమండే? వీళ్ళు పడుకుంటే పడుకున్నట్టే ఉంటారు. నువ్వు నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ టైంలో దీనికి ఆటలే ఉంటావు. బా సోను, సోను. వదినా, అమ్మా పాప ఎక్కడా? సోను ఆడుకోవడానికి బయటకు వెళ్తే తీసుకురావడానికి వెళ్ళారు. ఈ టైంలోనా? రే సోను, నాన్నమ్మ ఎక్కడరా? తెలీదా? నానమ్మ ఎక్కడమ్మా? సోను, సోను. భగవంతుడా, నేను ఏంటమ్మా అలా భయపడ్డావు? రా రా, కార్తీక్. పైకి వెళ్దాం పద. నీ ధైర్యమే నాకు వచ్చిందంటారు అందరూ, అలాంటిది నువ్వు భయపడ్డావు ఏంటమ్మా? ఏమిటోరా, ఈ బంగ్లాలో ప్రశాంతత లేదురా. ఆ మేడపైన ఆ పాము బొమ్మ, ఈ ఇల్లు నాకేదో సరిగ్గా అనిపించట్లేదురా. అదేంట్రా, ఇంకా కొన్ని రోజులు ఉందామంటే అప్పుడే పంపించేస్తున్నావు. మీరుంటే మా ఫ్రెండ్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మన మీద గంటి హెడ్. ఒరే బంగారం, ఎట్టు పరిస్థితిలో ఈ కడియం మాత్రం తీయకురా. జాగ్రత్త నాన్నా. ఓకే మా, బాయ్ మా, జాగ్రత్త. సోను బాయ్. బాయ్ నాన్నా. బాయ్.
డల్గా ఉన్నావు? ఏ ఏం లేదు. కొంపదీసి మీ ఫ్యామిలీకి నేను నచ్చలేదా? ఏ బాగా నచ్చావు. మా నాన్నకైతే మీ ఫ్యామిలీ మొత్తం బాగా నచ్చింది, నువ్వు తప్ప. ఆ? బావా ఆ. ఇది వరకు 2 పెగలైతే తెల్లారిదాకా మత్తు లేదు కాదు. ఆహా. ఇప్పుడు ఏంటో ఫుల్ తాగినా ఎక్కట్లేదు. న్యా. ఎవరి పనులు ఉన్నారు, మనమే. ఏమైందిరా? ఏం లేదు, చెప్పినా నమ్మరు. నువ్వు ఆడుకో, నువ్వు ముందేరా. అయినా నా కర్మ కాకపోతే అన్నీ నాకు కనపడతాయి. నానా నల్ల బంగారం, ఇంత టెన్షన్లో కూడా ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నా నాన్నా? ఆ పావు నన్ను కాటేదని నాకు బాగా తెలుసురా. బాబోయ్ ఏ ఎందుకంటే నేను ఓడోమస్ రాసుకున్నానుగా. ఉడోమస్ రాసుకోవడం ఏంట్రా పకోడీ నాయాల? అదేమన్నా దోమా? రేయ్ లైట్ ఆఫ్ చేసి పడుకోండిరా. కార్తీక్, నేను అంత ఫెరోషియస్గా అటాక్ చేసిన పాము ఇదేనా? 100% ఇదే సార్. దాని అమ్మ కూడా అంత క్లోజ్గా చూస్తుండే సార్. ఇట్స్ వెరీ బిగ్ డేంజరస్. బట్ చూస్తుంటే ఇట్స్ ఎ నార్మల్ రెప్టైల్. ఒక్కసారి లోపలికి రండి. కార్తీక్ రిలాక్స్. యాక్చువల్లీ ప్రొఫెసర్, నిజంగా ఆ పాము కార్తీక్ మీద పగబట్టిందా? నువ్వు కూడా ఎలాంటివి నమ్ముతావా వల్లి? జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇంతకు మించి ఆలోచించలేకపోతున్నాను. ఇలాంటి సినిమాల్లోనే జరుగుతాయి అనుకున్నాను, బయట కూడా జరుగుతాయా? నేను చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. నేను చూసుకోవడానికి వెళ్తున్నాను. సీరియస్. కార్తీక్, ఒక్కరోజు టైం ఇయ్యి. దీనికి సొల్యూషన్ చూపిస్తా. పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివే, చూపుల కందక దీపము నార్పిన చేతలు ఎవ్వరివే. నేను చెప్పేది క్లియర్గా కంగారు పడకుండా వినండి. కార్తీక్, ఆ పాము నిన్ను చంపడానికే వచ్చింది. దాని టార్గెట్ నువ్వే. నిన్ను చంపందే అది చావదు. ఇక్కడ ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఏంటంటే ఆ పాముని ఎవరో హిప్నటైజ్ చేశారు. కొత్త విషయమే, కానీ ఇది మంత్రమో తంత్రమో కాదు, ప్యూర్ సైన్స్. కానీ పావుని హిప్నటైజ్ చేయడం ఏంటి? ఆఫ్ కోర్స్ ఎనీ లివింగ్ థింగ్ కెన్ బి హిప్నటైజ్డ్. జీవం ఉన్న ప్రతి ప్రాణిని హిప్నటైజ్ చేయొచ్చు. మనుషుల్ని చేసినట్టు కాకుండా దానికి ఇంకో ప్రాసెస్ ఉంది. యానిమల్ మ్యాగ్నెటిజం ఆర్ హిప్నోథెరపీ అంటారు. బీబీసీ ఛానల్ వాళ్ళు రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ దీని మీద చేశారు. ఆ వీడియో ఇది. టచ్ థెరపీ ద్వారా యానిమల్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకొచ్చి అది ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత హిప్నటైజ్ చేసిన వాడి వాయిస్ని మాత్రమే అది ఫాలో అవుతుంది. సార్ ఇదంతా ప్రాక్టికల్గా పాసిబులా? ఇదేమి రాకెట్ సైన్స్ ఏలియన్ స్టఫ్ కాదు. మన డైలీ లైఫ్లో చూస్తున్న విషయాలే. సింపుల్గా చెప్పాలంటే ఒక్క ఏనుగుని లారీలోకి ఎక్కించాలి అంటే
10 మంది జనం, క్రేన్, ఒక్కరోజు ఫుల్గా కావాలి. అదే ఏనుగు సర్కస్లో చిన్న డ్రమ్ని బ్యాలెన్స్ చేసుకుంటే నడుస్తుంది. ఎలా? దాని ట్రైనర్ దాన్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి దానికి తెలియని విద్యను దానితో చేస్తాడు. జనరల్గా కుక్కలకి, పక్షులకి నిప్పు అంటే చాలా భయం. అదే సర్కస్లో అవి ఫైర్ రింగ్స్లో నుంచి జంప్ చేసుకుంటే ఫీట్ చేస్తాయి. కోడికి జాతి వైరం లేదు, కానీ కోడి పందాలలో ఆపోజిట్ కోడిని చంపే వరకు కొట్టుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే పందెం ముందు దానిని ఉసిగొలిపే మనిషి దానిని నిమిర్తాడు. దాన్ని టచ్ థెరపీ, హిప్నోథెరపీ అంటారు. అలాగే ఆ పాముని ఎవరో ఉసిగొలిపి నీ బాడీ స్మెల్ చూపించి టార్గెట్ చేశారు. అందుకే చచ్చే వరకు నేను చంపాలనే తిరుగుతుంది. కార్తిక్, దిస్ ఇట్. ఓకే సార్, పిక్చర్ క్లియర్. ఇప్పుడు వాడు ఎవడో ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియాలంటే రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి.